ఛానల్ సైలో బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఫైనలీ నేను తిరుమల టికెట్స్ అయితే కొనుక్కునేసినాను అనమాట. ఆధార్ కార్డు సండే మార్నింగ్ 9 o'clock ఇచ్చారనమాట. నాకు మమ్మీకి అయితే టికెట్స్ అయితే కొనుక్కునేసినాం. ఖాళీగా ఉన్నింది. సో జనాలు ఎక్కువ ఉంటారేమో అని భయపడ్డాను. సో ఖాళీగానే ఉండే. నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నాను అందరికీ, టికెట్స్ కొనుక్కున్నప్పుడు కానీ దర్శనానికి వెళ్ళేటప్పుడు కానీ తోసుకోకుండా నిదానంగా పరిగెత్తకుండా మెల్లిగా వెళ్ళండి ప్లీజ్. దేవుడు ఎక్కడికి వెళ్ళడు. శ్రీమన్నారాయణ వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడో అక్కడే ఉంటారు. ఆయన అందరినీ జీవించాలి కదా. ప్రాణాలు ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదు కదా. ఎవరి వల్ల తిరిగి రాదు, ఎవరు తెచ్చేవాడు. నేను ఎస్టర్డే అయితే ఉన్నాను, 6 మంది అయితే చనిపోయారనమాట. ఈ కేవలం ఈ టోకన్ల కోసము. నేనైతే ఒకటే చెప్తున్నాను, చూసుకోకుండా నిదానంగా వెళ్ళండి. టికెట్స్ అయితే అవైలబుల్లో నిదానంగా ఇస్తారు. ఎవరికి ఇవ్వకుండా ఒకరికి ఇస్తారు, ఒకరికి ఇవ్వకుండా ఉంటారు, అందరికి ఇస్తారు. సో నేనైతే ఒకటే చెప్తున్నాను, మెల్లిగా వెళ్ళండి. నాకైతే చాలా బాధ వేసింది. అండ్ వీలైనంత వరకు కొంచెం హెల్ప్ చేయండి. నా తరఫున నేను ఒకటి కోరుకుంటున్నా. సో హెల్ప్ చేయండి. చాలా కొంతమంది అయితే హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. ఇక్కడ ఉన్నారు చాలామంది, 20 మంది దాకా గాయాలయ్యారంట. సో వీలైనంత వరకు కొంచెం హెల్ప్ చేయండి. సో ప్లీజ్, ఈ వీడియోకి లైక్ కొట్టకపోయినా పర్లేదు, ఈ వీడియోకి కామెంట్ చేయకపోయినా పర్లేదు. సో ప్లీజ్ షేర్ ఇట్. ఓకే.